సిటీలో తిరుగుతున్నారు మున్సిపల్ ఐటీ మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట మండలం మహమ్మద్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉదయం బాగ్లింగంపల్లి లంబాడి తండాల 126 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమి పూజ చేశారు. తర్వాత కాపరా సర్కిల్ స్నేహపురి కాలనీ, కైలాసగిరి, సైనిక్పురి, వాజ్పేయి కాలనీల్లో 5 రిజర్వాయర్లు ప్రారంభించారు కేటీఆర్. కాంగ్రెస్ టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే అతి పెద్దదైన మరి హౌసింగ్ కార్యకలాపానికి ఈరోజు మన మేడ్చల్ జిల్లాలో శ్రీకారం చుడుతున్నందుకు ఒకటే చోట 4428 యూనిట్లతో 383 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మించబోతున్న అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ మన మేడ్చల్ నియోజకవర్గంలో కడుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఎవరి కల్పనకు, ఎవరి ఆలోచనకు, ఎవరి మేధస్సుకు కూడా రాని ఒక అద్భుతమైన ఆలోచనను మన ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు పేదవాడి ఇల్లు అంటే అది కేవలం ఆయన ఉండే ఇల్లు, నివాసం ఉండే ఇల్లే కాదు, అది ఆయన ఆత్మగౌరవానికి, ఆయనకు, ఆయన కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక అనే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెసే గాని, తెలుగుదేశమే గాని, బీజేపీ గాని, ఎవరే గాని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళ ఇల్లు అంటే ఏదో తూతూ మంత్రంగా కట్టే ఒక కార్యక్రమం కింద, ఏదో చెయ్యాలి కాబట్టి చేసే కార్యక్రమం కింద చూసినారు తప్ప ఏనాడు కూడా పేదవాడి ఇల్లు అంటే వాళ్ళు కూడా అందులో గౌరవంతో ఉండే విధంగా ఉండాలి అని కనీస ఆలోచన గాని, సోయి గాని లేకుండా ప్రవర్తించారు. ఇది పేదవాడి ఇల్లు అంటే ఎన్ని రోజులు భారతదేశంలో. కానీ ఈ రోజు ఆ డెఫినేషన్ ను మార్చేస్తూ అసలు పేదవాడి ఇల్లు అంటే సోషల్ హౌసింగ్ అంటే సోషల్ హౌసింగ్ కాదు, డిగ్నిటీ హౌసింగ్, ఆత్మగౌరవంతో కూడుకున్న ఆవాసం అనే ఒక అద్భుతమైన కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 పడక గదులు, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 టాయిలెట్లతో మీ దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోకుండా, ఒక్క పైసా మిమ్మల్ని అడగకుండా, ఎవరికి లంచం ఇచ్చే అక్కర లేకుండా, పేదవాళ్లకు పూర్తి స్థాయిలో ఒక్క పైసా కూడా వారికి భారం పడకుండా ఇల్లు కట్టించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒక 2-3 విషయాలు మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈ రోజు ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్పినారు, మల్లారెడ్డి గారు చెప్పినారు, 2.5 లక్షల ఇండ్లు కడుతున్నాం ఈ రోజు మనం మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తే. ఈ 2.5 లక్షల ఇండ్లు ఏవైతే మనం కడుతున్నామో రాష్ట్రం మొత్తంలో మొత్తం కలిపితే వీటి ఖర్చు, ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు 18,000 కోట్ల రూపాయలు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి జాగ్రత్తగా వినాల. భారతదేశంలో ఈరోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి. మన తెలంగాణను తీసి పక్కకు పెడితే 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు మొత్తం కలిపి, అందులో మోడీ సాబ్ రాష్ట్రం ఉంది, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రాము మొత్తం చూసి వాళ్ళు ఎంతెంత మొత్తం కడుతున్నారో మొత్తం లెక్క తీస్తే, ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు తీస్తే మొత్తం కలిపితే కూడా 18,000 కోట్లు లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను. అంటే 28 రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రోగ్రాం కంటే ఒక్క తెలంగాణలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రామే పెద్దది అని చెప్పినందుకే ఈ మాట నేను మీకు చెప్తా ఉన్నా.